ఓం నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి వాళ్ళ జాతకరీత్యా వాళ్ళ జీవితంలో ఏదైనా అప్పులు ఉంటే నేను చెప్పే ఈ చిన్నపాటి రెమెడీ మీరు ఫాలో చేస్తే 100లో 1% కూడా నేను చెప్పే ఈ చిన్నపాటి పూజా విధానం పాటిస్తే మేషరాశి వాళ్ళకి ఎలాంటి అప్పులు ఉండవు. ఒక మనిషి నిత్య జీవితంలో తెలుసో తెలియకో అప్పు చేస్తే ఆ అప్పులు తీర్చాలంటే తన జీవితం సగం సరిపోతుంది. ఇందులో నమ్మిన వాళ్ళకి అయి ఉండొచ్చు, బంధువులకి మధ్యవర్తం చేసి అప్పు ఉండొచ్చు, వాళ్ళ బిడ్డ పెళ్లి కోసం అవ్వచ్చు, ఒక ఇంటి కోసం అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. మన దగ్గర తీసుకున్న వాళ్ళు మనకు సంబంధం చెప్పకపోయినా మనం తెచ్చిన వాళ్ళకి మాత్రం మనం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇది ధర్మం. అయితే ఈ రాశి వారు నేను చెప్పే ఈ చిన్నపాటి పూజా విధానం పాటిస్తే 100లో 1% కూడా మీకు ఎలాంటి సమస్య ఏదీ ఉండదు. దానికి సంబంధించింది మనం చేయవలసింది ఏంటంటే, ముఖ్యంగా మనం దీనికి సంబంధించింది ఒక అశోక చెట్టు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ అశోక చెట్టుకి చాలా పవర్ ఉంది. కానీ ఈ అశోక చెట్టు ఎందుకయ్యా ఇంట్లో వేయరు అని అంటే, ఒకానొక టైంలో ధూర్తుడైన రావణాసురుడు సీతాదేవిని తీసుకొని వెళ్ళి అశోక చెట్టు ఆ చెట్టు కింద పెట్టాడు ఆమెని. అంటే ఆయన పెట్టడానికి ఒక కారణం ఉంది. అశోక చెట్టు తోటలో పెట్టాడు. అంటే అశోక చెట్లు ఎక్కడైతే వెయ్యబడి ఉన్న ఒక తోట ఉంటుందో ఆ తోటలో సీతాదేవిని పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే, అశోక చెట్టు గాలి పీల్చిన అశోక చెట్టు ఆ పరిసర ప్రాంతాల్లో మనం ఉంటే స్త్రీకి సంబంధించింది ఎలాంటి హానికరమైన హెల్త్ ఇష్యూస్ కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదని శాస్త్రంలో చెప్పబడింది. కేవలం ఆ సీతాదేవి అశోక చెట్టు కింద కూర్చొని ఏడ్చింది కనుక ఆ చెట్టుని మన ఇంట్లో పెంచం. కానీ అశోక చెట్టు మన ఇంట్లో ఉంటే చాలా మంచిది. అశోక చెట్టు ఇది అప్పులు తీర్చడానికి ఈ రాశి వారికి చేసినంత సపోర్ట్ ఇంకే రాశి వారికి చేయదు. కేవలం మేషరాశి వారు మాత్రమే ఈ అశోక చెట్టుతో పరిహారం చేయాలి. ఈ మేషరాశి వారు ఏం చేయాలి అని అంటే, ఏదైనా నర్సరీ కానీ లేకపోతే ఏదైనా తెలిసిన వాళ్ళ దగ్గర ఏదైనా చెట్టు ఉంటే, ముఖ్యంగా నర్సరీకి అయితే వాడు మనకు ఏ విధంగా కావాలో తయారు చేసి చెట్టు ఇస్తాడు. ఒక కుండీలో అశోక చెట్టుని తెచ్చుకోవాలి. ఎక్కడికి? వాళ్ళ ఇంటికి. అశోక చెట్టు వాళ్ళ ఇంటికి తెచ్చుకోవాలి. ఈ చెట్టు తెచ్చుకునేది కూడా కేవలం శుక్రవారం నాడు అయ్యి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, అశోక చెట్టు శుక్రవారం నాడు మనం ఒక కుండీలో మన ఇంటికి తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత అది మన ఇంటి బయట ఉంచాలి. అంటే చెట్లు ఎక్కడ పెడతాం? మనం పెరట్లో పెడతాం, బాల్కనీలో పెడతాం, కారిడార్లో పెడతాం, బయటే పెడతాం. ఇది మన ఇంటి ఆవరణం లోపల కాకుండా మన ఇంటి బయట ఉండేటట్టు చూడండి. అది శుక్రవారం నాడు మనం ముందుగా వెళ్ళి ఆ నర్సరీ అబ్బాయితో మాట్లాడుకొని ఆ అశోక చెట్టుని చక్కగా అంత చెట్టు ఉండేది చూసుకొని ఒక శుక్రవారం నాడు అశోక చెట్టు ఇంటికి తెచ్చుకొని అది బయట పెట్టి ఆ చెట్టుని ఆ కుండిని శుభ్రంగా వాటర్తో కడిగి కొద్దిగా పసుపు నీళ్లు చల్లి ఆ చెట్టు పైన 3 గంధం బొట్లు పెట్టి దాని మీద కుంకుమ పెట్టి మన ఇంటి బయట ఆ అశోక చెట్టుకి 41 రోజు ఆ చెట్టుకి మీరు ప్రతిరోజు నీరు పోయాలి. ఇంతే. ఇక ఇందులో మనం చేసే పూజ ఏం లేదు. ఈ రాశివారు 41 రోజు అశోక చెట్టుకి ప్రతిరోజు నీరు పోయాలి. అది ఎప్పుడు? మీరు పొద్దున్నే నిద్రలేసి స్నానం ఆచరించిన తర్వాత మనం శుభ్రతగా ఉన్నప్పుడు పొద్దున్నే ఆ చెట్టుకు నీరు పోయాలి. ఒకవేళ మీకు పొద్దున్నే కుదరలేదు, సాయంత్రం పోయొచ్చు. ఒకవేళ మీకు కుదరలేదు, మర్చిపోయి బయట వెళ్ళారు, మీ భార్య గారు పోయొచ్చు, లేదు మీ బిడ్డలనే పోయొచ్చు. కానీ 41 రోజు ప్రతిరోజు ఆ చెట్టుకి ఈ రాశి వారు నీరు పొయ్యాలి. ఒకవేళ మీరు ప్రతిరోజు పోస్తున్నారు, మర్చిపోయి బయట వెళ్ళారు, ఒకవేళ మీ ఇంట్లో మీ జీవిత భాగస్వామి గారు ఉన్నారు, ఆ టైంలో ఆమె చెట్టుకు నీరు పోయరాదు అనుకున్నప్పుడు ఆమె పొయ్యకూడదు. మీరు వచ్చిన తర్వాత పోయాలి, లేదా మీ ఇంట్లో పిల్లలు పోయాలి. అలాంటి టైంలో ఆ చెట్టుకి ఆడవారు నీరు పొయ్యకూడదు ఆ 5 డేస్. మగవారు ఏ రోజైనా పోసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మేము నాన్ వెజ్ భుజించి పోసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ వీలున్నంత వరకు ఈ మండలం పాటు పొద్దున్నే
స్నానం చేసి పూజ చేసిన తర్వాత ఆ చెట్టుకు నీరు పోస్తే, అంటే అది కూడా పూజలో ఒక భాగం. అంటే ఎవరైనా నాన్ వెజ్ భుజించే వాళ్ళు, అలవాటు ఉన్నవాళ్ళు మేము తింటామంటే తినొచ్చు, కానీ పొద్దున్నే ఈ చెట్టుకు నీరు పోసిన తర్వాత తినండి. 41 రోజు చేసే ఈ దీక్ష దేనికోసం? మన జీవితంలో అప్పులతో బాగా తిప్పలు పడుతున్నాం అని అన్నప్పుడు, ఆ అప్పులు మనకు తీరిపోవాలి అని అన్నప్పుడు మనం ఈ వ్రతం చేస్తున్నాం. 41 రోజులు ఇది వ్రతం కిందే వస్తుంది. ఇది ఒక దీక్ష, ఇది ఒక పూజ. అలా మీరు 41 రోజు ఈ అశోక చెట్టుకి కేవలం నీరు పోసి పెంచి 41 రోజు అయిపోయిన తర్వాత 42వ రోజు మీరు ఏం చేయాలి అనంటే, ఈ చెట్టును తీసుకొని వెళ్ళి ఏదైనా గుడిలో కానీ, లేదంటే ఏదైనా బడిలో కానీ, ఏదైనా ఆఫీసులో కానీ, ఏదైనా ఒక దగ్గర ఈ చెట్టును వదిలిపెట్టేయాలి. అంటే ఆ చెట్టు మీరు వదిలేసే చోట ఎవరైనా దానికి కొంచెం నీరు పోస్తే మంచిది. గుళ్ళో పెడితే కాస్త నీరు పోస్తారు, బడిలో పెట్టినా నీరు పోస్తారు. ఇది కేవలం ఒక ఇంట్లో తప్ప ఈ శిశుపా వృక్షం ఎక్కడైనా ఉండొచ్చు. ఈ అశోక చెట్టుకి ఒక ఇంట్లో పెట్టకూడదు. అది కూడా సీతాదేవి ఆ చెట్టు కింద కూర్చొని కన్నీటి ధార వదిలిపెట్టింది కనుక ఆ చెట్టు మన ఇంట్లో ఉండకూడదని మన హిందూ సాంప్రదాయం చెప్పింది కనుక ఆ చెట్టు కొన్ని పరిహారాలకి మంచిది. ఆ చెట్టు గాలి పీలిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకవేళ దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉందనుకోండి, అక్కడికి తీసుకెళ్ళి ఇస్తే ఇంకా మంచిది. అలా 41 రోజు మీరు పూజ చేసి ఆ చెట్టుని ఎక్కడన్నా వదిలిపెట్టేస్తే, మీరు ఏ విధంగా ఆ చెట్టుని అలా వదిలేస్తారో, మీకు పట్టి పీడిస్తున్న ఆ అప్పులన్నీ మిమ్మల్ని అలానే వదిలేస్తాయని దీని అర్థం. ఈ రాశివారు ఈ చిన్నపాటి రెమెడీ చేసి 41 రోజు ఈ విధంగా చేయండి. మీకు ఉన్న అప్పులన్నీ హరింపబడతాయి. ఒకవేళ మీ జీవితంలో ఇలా చేశారు, మీకున్న అప్పులన్నీ తీరిపోయి, ఒకవేళ మళ్ళీ కాలక్రమేణా ఏదైనా ఇబ్బంది అయింది, కొన్ని అప్పులు వచ్చాయి, అప్పుడు కూడా మీరు ఇలాంటి పరిహారం చేయొచ్చు. అలా భర్త గారు లేదా ఆ జీవిత భాగస్వామి భార్య గారు, ఈ రాశివారు ఇద్దరూ ఈ విధంగా పూజ చేసినా ఎలాంటి ఇబ్బంది లేదు. కేవలం ఈ రాశివారు మాత్రమే ఈ పరిహారం చెయ్యాలి. మిగతా రాశుల వారు ఎవరు ఏం చేసినా ఈ రెమెడీ పనికిరాదు. అంటే భర్తది ఆ రాశి అయినప్పుడు భార్య చేయొచ్చు, భార్యది ఆ రాశి అయినప్పుడు భర్త చేయొచ్చు, ఎలాంటి తప్పు లేదు. అంతేకాని బయట రాశుల వారు, మిగతా ఇతర రాశుల వారు ఈ పరిహారం చేస్తే మాత్రం కుదరదు. కేవలం ఈ రాశి వారు మాత్రమే ఈ పరిహారం చేస్తే మహా అద్భుతంగా ఉంటుంది. కృష్ణార్పణమస్తు.